హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 24th ఎపిసోడ్ని చూద్దాము. సీనియర్స్ అందరూ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే కజిన్ కియాన్ని ఫుడ్ తినడానికి తీసుకుని వస్తున్నాడు. నాకు ఆకలిగా లేదు అని అంటున్నా కూడా కజిన్ తనని వదలడం లేదు. వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అని అడుగుతూ ఉంటే కజిన్ నాన్ వెజ్ ని తీసుకుంటున్నాడు. కియాన్ తనకేం కావాలో అడగబోతూ ఉంటే అతను కొన్ని కుళ్ళిపోయిన కూరగాయలతో పాటు ఒక పురుగుని కూడా అందులో వేస్తున్నాడు. దాన్ని తీసుకుని కియాన్ సైలెంట్ గా వెళ్లి కూర్చుంటూ ఉంది. సీనియర్ కియాన్ తో నీకేమైంది, నువ్వు వెజిటేరియన్ గా మారబోతున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటే కజిన్ వెంటనే తన ప్లేట్ ని మార్చుకుంటున్నాడు. నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టము, నేను తింటానని అంటున్నాడు. పర్లేదు అనేసి కియాన్ మళ్ళీ ప్లేట్ మార్చబోతూ ఉంటే కజిన్ ఒప్పుకోవడం లేదు. మన కజిన్ ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అది యున్బా తర్వాత మన కియాన్నే అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు. ఆ మాటలు విని ఇద్దరు సిగ్గుపడుతున్నారు. వాళ్ళు కావాలనే కియాన్ కి ఇలాంటి ఫుడ్ పెడుతున్నారని కజిన్ కి అర్థమవుతూ ఉంది. ఇదే పాత కియాన్ అయితే ఇదంతా చూస్తూ ఊరుకునేది కాదు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని కజిన్ అనుకుంటున్నాడు. ఇప్పుడు కజిన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతలో వాళ్ళిద్దరు అక్కడికి వస్తున్నారు. కియాన్ కి ఎందుకు అలాంటి ఫుడ్ ఇచ్చారు, మరి ఇంకేం చేయాలి, వాళ్ళ నాన్న వల్ల మన వాళ్ళు చాలా మంది చనిపోయారు, ఆమెకి ఇది ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని కజిన్ కి కోపం వచ్చి అతని మొహం మీద ఒక గుద్దు గుద్దుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి మధ్య ఫైట్ జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి కజిన్ ని కింద పడేసి కొట్టబోతూ ఉంటే కజిన్ వాళ్ళిద్దరిని కొట్టేస్తున్నాడు. కుళ్ళిపోయిన కూరగాయలు మరీ అంత టేస్టీగా ఉంటే దాన్ని మీరే ట్రై చేయండి అనేసి దాన్ని వాళ్ళ నోట్లో వేసి కుక్కుతున్నాడు. వద్దు వద్దని వాళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారు. మీకు చివరిసారిగా చెప్తున్నాను, సూహెడ్ వేరు కియాన్ వేరు, ఇద్దరిని కంపేర్ చేసుకుని కియాన్ని ఇబ్బంది పెట్టకండి, ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దొరికిందే సందు అనుకుని వాళ్ళిద్దరు అక్కడి నుండి పారిపోతున్నారు. కియాన్ కూడా అక్కడే నిలబడుకుని అదంతా గమనిస్తూ ఉంది. కజిన్ తన కోసం అలా ఫైట్ చేస్తుండడం చూసి కియాన్ వేగంగా కజిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కజిన్ కి ముద్దు పెడుతూ ఉంది. కజిన్ దీన్ని అస్సలా ఊహించలేదు. ఫ్రీజ్ అయి నిలబడుకుని ఉన్నాడు. కియాన్ సిగ్గుతో తన రూమ్ కి పరుగులు తీస్తూ ఉంది. కియాన్ కి చాలా హ్యాపీగా ఉంది. వాడు నా కోసం ఇలా చేస్తాడని నేను అస్సలా ఊహించలేదు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది. లోపలేమో కియాన్ నవ్వుకుంటూ కూర్చుని ఉంటే కజిన్ ఏమో బయట కూర్చుని నవ్వుకుంటూ కియాన్ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. అంతలో సీనియర్ అక్కడికి వస్తున్నాడు. నీకేమైంది, ఎందుకలా ఉన్నావు? కానీ కజిన్ ఏమో అలా పైకి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. అయ్యో, మా వాడికి పిచ్చి ముదిరిపోయినట్టు ఉంది. కజిన్ వెంటనే సీనియర్ చేతిని తీసి తన గుండెల మీద పెట్టుకుని నా గుండె వేగంగా కొట్టుకుంటుందా, నా గుండె దానికి సొంతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నట్టు ఉంది అని అంటున్నాడు. నాకు అర్థమైపోయింది, మా వాడు ప్రేమలో పడిపోయాడు, ఇంకా వాడిని కాపాడడం ఎవ్వరి తరం కాదు అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కజిన్ ఏమో కియాన్ రూమ్ వైపు చూస్తూ గాల్లో ముద్దు పెడుతున్నాడు. ఇక్కడేమో యున్బా వాళ్ళ నాన్నని మీట్ అవుతూ ఉంది. యున్బా, నువ్వు చాలా తగ్గిపోయావు, శాంగ్ మాస్టర్ నిన్ను సరిగా చూసుకోలేదా అని అడుగుతూ ఉంటే మరి నేను చేసిన పనులకి నన్ను ఎలా చూసుకుంటారు నాన్న, కానీ ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చేసాను కదా, బాగా తిని లావెక్కిపోతాను అని అంటూ ఉంది. అదేముందులే అమ్మా, నువ్వు మన ఇంటికి రాగానే నీకు నచ్చిన ఐటమ్స్ అన్ని వండి పెడతానని నాన్న అంటున్నాడు. నాన్న, శాంగ్ మాస్టర్ సోల్ ఫుడ్ ని నేను ఇంకా తిరిగి ఇవ్వలేదు కాబట్టి నేను ఇంటికి రాలేను, శాంగ్ మాస్టర్ తో పాటు ఫాక్స్ క్లాన్ కి వెళ్ళబోతున్నానని అంటూ ఉంది. సరే ఓకే, నువ్వు ఆ పనిని పూర్తి చేసేదాకా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని నాన్న అంటున్నాడు. అలానే యున్బా ఇప్పుడు ఆ జేడ్ టోకెన్ ని పోగొట్టుకున్న మ్యాటర్ గురించి నాన్నకి చెప్తూ ఉంది. ఆ మాటలు విని నాన్న షాక్ అయిపోతున్నాడు. ఏంటి, టోకెన్ ని పోగొట్టుకున్నావా నాన్న, ఇంతకీ అది ఏంటి అని అడుగుతూ ఉంటే అది సీక్లాన్ యొక్క కళాఖండము. సీక్లాన్ అంటే మా అమ్మ వాళ్ళ క్లానేనా నాన్న? అవును, దాన్ని యూజ్ చేసే వాళ్ళు పప్పెట్ కింగ్ యొక్క పవర్స్ ని కంట్రోల్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితము మీ అమ్మ అలానే మీ అంకుల్ ఇద్దరు కలిసి ఆ జేడు టోకెన్ సహాయంతో పప్పెట్ కింగ్ ని చీకటి అరలో బంధించారు. ఆ సమయంలో వాళ్ళు రాజు దగ్గర ఇరుక్కున్నారు. మీ అమ్మని కాపాడడం కోసము మీ అంకుల్ అలానే ఆంటీ వాళ్ళిద్దరూ తమని తాము ప్రాణత్యాగం చేసుకున్నారు. అంతకంటే ముందే వాళ్ళు వాళ్ళ పవర్స్ ని అందులోకి పంపించేశారు. అందుకే పప్పెట్ కింగ్ ని అందులో నుండి బయటకు రాకుండా అది కంట్రోల్ చేస్తూ ఉంది అని అంటున్నాడు. ఇప్పుడే మన హీరోయిన్ కి అంతా అర్థమవుతూ ఉంది. అలా అయితే ఇంతకు ముందు మా అమ్మ ఫైట్ చేసింది అతనితోనేనా? అవును, ఆ జేడు టోకెన్ ని కనిపెట్టడం అత్యవసరమని నాన్న నొక్కి మరీ చెప్తున్నాడు. అది ఎక్కడ దుర్వినియోగం అవుతుందో అనే భయంతో నాన్న యున్బాతో మాట్లాడుతున్నాడు. యున్బా, నువ్వు ఫాక్స్ క్లాన్ లో ఉన్నావు కదా, నీకు మింగ్షి అనే మహిళ ఎవరైనా తెలుసా అని అడుగుతున్నాడు. ఆ పేరుతో నాకెవరూ తెలియదు నాన్న. అవును, ఇంతకీ ఆమె ఎవరు నాన్న అని అడుగుతూ ఉంటే ఆమె నా పాత ఫ్రెండ్, ఆమె చేతికి కానీ ఆ జేడు టోకెన్ దొరికితే ఆ టోకెన్ ఖచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. ఫాక్స్ క్లాన్ కి చెందిన మంత్రసూది ఇక్కడ రావడానికి కూడా ఆమె కారణమై ఉంటుందేమో అని నాకు అనుమానంగా ఉంది.
నువ్వు మళ్ళీ ఫాక్స్ క్లాన్ కి వెళ్ళాక మెంక్షిని ఒక కంట కనిపెడుతూ ఉండు అని నాన్న అంటున్నాడు. ఇక అదే సమయంలో మనకి సూహెడ్ ని చూపిస్తున్నారు. అతను తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము ఒక అడవిలో దాక్కుంటున్నాడు. హీరో వాళ్ళ ఆంటీ అతన్ని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. నువ్వు ఖచ్చితంగా ఇందులో గెలవలేవని నాకు ముందే తెలుసు. ఓహో, ఇప్పుడేంటి నన్ను చూసి నవ్వడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతున్నాడు. ఆమె వెంటనే అతనికి జేడు టోకెన్ ని ఇస్తూ ఉంది. ఇదేంటి అని అడుగుతున్నాడు. ఇది ఏంటి అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు దీన్ని యూజ్ చేసి పప్పెట్ కింగ్ ని విడిపించవచ్చు. ఆ తర్వాత నువ్వు యున్బా మీద పగ సాధిస్తావో లేక క్యూ సెక్టార్ ని కంప్లీట్ గా నాశనం చేసేస్తావో అంతా నీ ఇష్టమని అంటూ ఉంది. ఆ మాటలు విని అతను హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో యున్బా హీరో దగ్గరికి వచ్చి మింగ్షీ గురించి అడుగుతూ ఉంది. కానీ హీరోకి కూడా ఆమె గురించి పెద్దగా తెలిసినట్టు లేదు. ఇంతకీ ఆమె ఎవరు అని హీరో అడుగుతూ ఉంటే అది ఒక పెద్ద స్టోరీ. మనం ఫాక్స్ క్లాన్ కి వెళ్ళాక దాని గురించి మాట్లాడుకుందామని అంటూ ఉంది. ఏంటి, నువ్వు మళ్ళీ ఫాక్స్ క్లాన్ కి వెళ్ళబోతున్నావా? నేను కూడా వస్తానని కజిన్ అడుగుతూ ఉంటే నువ్వు నాతో వచ్చేస్తే ఇంకా కియాన్ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతూ ఉంది. ఆ మాటలు విని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మాస్టర్, నేను మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని యున్బా అంటూ ఉంది. వాళ్ళని వదిలే, ముందు నువ్వు తినని హీరో అంటున్నాడు. వీళ్ళిద్దరేమో యున్బా మాటల గురించి పెద్దగా పట్టించుకోకుండా తింటూ కూర్చొని ఉన్నారు. వీళ్ళ మాటలు విని నాన్న అలానే అసిస్టెంట్ ఇద్దరు నవ్వుకుంటున్నారు. అంతలో సీనియర్ ఒకతను నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మాస్టర్, మేము ఎంత వెతికినా సూహెడ్ ని కనిపెట్టలేకపోయామని అంటున్నాడు. సూహెడ్ పేరు వినగానే కియాన్ కాస్త డల్ అయిపోతూ ఉంది. వెతికే పరిధిని విస్తరించండి, వెళ్ళి బాగా వెతకండి, మనం ఎలా అయినా అతన్ని కనిపెట్టి తీరాలని నాన్న అంటున్నాడు. ఓకే మాస్టర్ అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కజిన్ కియాన్ని ఓదారుస్తున్నాడు. ఒకవైపు నాన్న వాళ్ళ టీం సూహెడ్ కోసం వెతుకుతూ ఉన్నారు. అతను కూడా పక్కనే ఉన్నట్టు ఉన్నాడు. కానీ అంతలో అంకుల్స్ అతన్ని పట్టుకుని అతని గొంతు మీద కత్తి పెడుతున్నాడు. నీలాంటి క్రూరమైన వాడిని నేను ఎక్కడా చూడలేదు అనేసి అతన్ని కొట్టి కిందకు తోసేస్తున్నాడు. నువ్వు చివరగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్లీజ్ దయచేసి నన్ను చంపకు. నిన్ను అవమానించిన ఆ యున్బాని అలానే శాంగ్ మీద నువ్వు పగ తీర్చుకోవాలని అనుకోవడం లేదా? నీ ఫీలింగ్స్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా అందరి ముందు మీ పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది. పైగా ఇప్పుడు దాని గురించి కొంచెం కూడా బాధపడకుండా ఆమె సాంగ్ తో కలిసి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంది. కానీ నువ్వేమో వాళ్ళని ఫేస్ చేయలేక ఇలా బాధపడుతున్నావని అంటున్నాడు. ఆ మాటలు విని అంకుల్ సూకి కోపం వచ్చి అతన్ని చంపబోతున్నాడు. నన్ను చంపడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. అదే నన్ను వదిలేస్తే నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోగలవు అనేసి తన దగ్గరున్న జేడు టోకిని బయటకు తీసి దాన్ని ఉపయోగిస్తున్నాడు. అది ఒక అమాయకుడిని అటాక్ చేసేస్తూ ఉంది. అతను నెమ్మదిగా స్పృహ కోల్పోయి వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తున్నాడు. కానీ ఆ పవర్స్ ని యూజ్ చేయడం వల్ల సూహెడ్ కూడా కాస్త వీక్ అయిపోతున్నాడు. అంకుల్స్ అతన్ని తన రూమ్ కి తీసుకుని వస్తున్నట్టు ఉన్నాడు. అతన్ని రూమ్ లో ఉంచేసి డోర్ లాక్ చేయబోతూ ఉంటే అంతలో హీరో హీరోయిన్ ఇద్దరు అక్కడికి వస్తున్నారు. అంకుల్స్ ఏమో ఏం తెలియని అమాయకుల్లాగా నటిస్తూ క్యాజువల్ గా బయటకు వస్తున్నాడు. యున్బా, నీకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఈ సమయంలో బయటకు వెళ్ళబోతున్నారా? ఈ సమయంలో మీరు మాత్రం బయటకు వెళ్ళేసి రావచ్చు, కానీ నేను వెళ్ళకూడదా అని అంటున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పైకి వెళ్ళిపోతున్నారు. కానీ అంకుల్ సూ ఏమో మళ్ళీ రూమ్ లోకి వచ్చి డోర్ వేసేసుకుంటున్నాడు. సూ హెడ్ అంకుల్ సూతో నువ్వు దీన్ని ఎలా భరించగలుగుతున్నావని అడుగుతూ ఉంటే నీకు బ్రతకాలని ఆశ లేదా? కాస్త నోరు మూసుకొని కామ్గా ఉండు. ఆల్రెడీ అందరూ నీ కోసం వెతుకుతున్నారు. నీకిప్పుడు ఈ ప్లేస్ మాత్రమే చాలా చాలా సేఫ్ అని అంటున్నాడు. నువ్వు యూజ్ చేసిన పప్పెట్ మెథడ్ ఏంటి, దాని గురించి నాకు చెప్పు అని అంకుల్ సూ అడుగుతూ ఉంటే తొందరపడకు, నేను క్యూర్ అయిన తర్వాత నేనే దాన్ని నీకు నేర్పిస్తానని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యున్బా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంది. సూహెడ్ తప్పించుకొని పారిపోయాడు కదా, దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అతనికి ముందే చాలా గాయాలయ్యి ఉన్నాయి, అయినా ఎలా తప్పించుకోగలిగాడు అని యున్బా అడుగుతూ ఉంటే అతనికి గాయాలయ్యాయి కాబట్టే అతని ఇక్కడ నుండి ఎక్కువ దూరం తప్పించుకుని వెళ్ళలేడు. త్వరలోనే మన వాళ్ళు అతన్ని కనిపెడతారని నాన్న అంటున్నాడు. అప్పటి వరకు నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అతను మా అందరి మీద కంటే నీ మీదే ఎక్కువ కోపంగా ఉంటాడు కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండని నాన్న అంటూ ఉంటే యున్బా ఏమో దేని గురించో ఆలోచిస్తున్నట్టు ఉంది. ఇక్కడేమో సూహెడ్ తనని తాను హీల్ చేసుకుంటున్నాడు. కానీ అతని కడుపులో నుండి రక్తం వస్తూ ఉంది. నేను క్యూర్ చేయనా అని అంకుల్ సూ అడుగుతూ ఉంటే అతను వద్దని అంటున్నాడు. నువ్వెప్పుడు క్యూర్ అయ్యేది, ఇంకెప్పుడు దాని గురించి నాకు నేర్పించేది అని అంటున్నాడు. నీ తొందర నాకు అర్థమవుతూ ఉంది, కానీ ఇప్పుడు నా పవర్స్ చాలా వీక్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని అంటున్నాడు. కానీ అంకుల్ సూ ఏమో తన సహనాన్ని కోల్పోతున్నాడు. రాత్రి పూట అతని పొట్ట నుండి రక్తం లీక్ అవుతుండడం చూసి ఆ టోకెన్ అక్కడే ఉందేమో అనుకొని అతని దగ్గరికి వెళ్తున్నాడు. కానీ అంతలో సూహెడ్ కళ్ళు తెరుస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తావని నేను ముందే ఊహించానని అంటున్నాడు. మర్యాదగా దాన్ని నాకు నేర్పించు
పంపించు, లేకపోతే నేను చంపేస్తానని అంటున్నాడు. ఇక్కడ మనమిద్దరం ఫైట్ చేయడం మొదలు పెడితే మీ వాళ్ళందరూ ఇక్కడికొచ్చేస్తారు. అప్పుడు నువ్వే ఇరుక్కుంటావని సూహెడ్ బెదిరిస్తున్నాడు. కానీ అంకుల్ సూ ఏమో అతని మాటలేమీ పట్టించుకోకుండా తన ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. సూహెడ్ వెంటనే అంకుల్ సూని లాక్ చేసేసి తన పవర్స్ ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. నొప్పి భరించలేక అంకుల్ సూ అరుస్తున్నాడు. జస్ట్ మిస్. అంతలో అంకుల్ సూ వాళ్ళ నాన్న లోపలికి వచ్చి అంకుల్ సూని కాపాడుతున్నాడు. ఆ ఛాన్స్ ని యూజ్ చేసుకొని అంకుల్ సూ అతన్ని చంపేస్తున్నాడు. అతను ఇక్కడేం చేస్తున్నాడని నాన్న అడుగుతూ ఉంటే, ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. మీరు వెళ్లి దీని గురించి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి అని నాన్నని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని అంకుల్ సూ అతని పొట్టలో నుండే జేడు టోకెన్ ని బయటకు తీసేస్తున్నాడు. అంతలో అందరూ అక్కడికి వస్తున్నారు. కానీ ఎవరికీ అంకుల్ సూ మీద డౌట్ వచ్చినట్టు కనిపించడం లేదు. బాడీని తీసుకుని వెళ్లి జరగాల్సిన పనులు పూర్తి చేయమని నాన్న అంటున్నాడు. వాళ్ళు వెంటనే అతని బాడీని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎదురుగా కజిన్ వస్తున్నాడు. దీని గురించి కియాన్ కి చెప్పొద్దు అని కజిన్ అంటున్నాడు. ఓకే, తనకి తెలియకుండా మేం చూసుకుంటామని సీనియర్స్ అంటున్నారు. కానీ కియాన్ అక్కడే నిలబడుకుని అదంతా చూస్తూ బాగా ఏడుస్తూ ఉంది. ఇక్కడేమో అంకుల్స్ ఆ జేడు టోకెన్ ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. రాత్రికి రాత్రే అంకుల్స్ అడవిలోకి వచ్చేసి ఒక అతని మీద ఆ జేడు టోకెన్ ని ప్రయోగించి అతని పప్పెట్ స్లేవ్ లా మార్చడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఆ టోకెన్ ని లాక్కుంటున్నాడు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏదో చేస్తావని నాకు ముందే అనుమానం వచ్చింది నాన్న, ఆ జేడు టోకెన్ ని ఇలా ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఇవ్వను అని నాన్న అంటున్నాడు. ఫాక్స్ క్లాన్ దగ్గర నుండి మన క్లాన్ ని కాపాడడం కోసమే నేను ఈ పనిని చేస్తున్నానని అంటూ ఉంటే, నువ్వు చెప్పే మాటలు నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నువ్వు రోజు రోజుకి దారి తప్పుతున్నావు. మన వంశానికి ఒక బాధ్యత ఉంది, అలానే నీకు ఒక కర్తవ్యం ఉంది. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుని ప్రవర్తించు అని నాన్న అంటున్నాడు. అంకుల్ సూ వెంటనే మోకాల మీద నిలబడి వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెప్తున్నాడు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపి తన జీవితాన్ని నాశనం చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఆపై తన సొంత తండ్రిని కూడా కత్తితో పొడి చేస్తున్నాడు. వెంటనే ఆ జేడు టోకెన్ ని సొంతం చేసేసుకుంటున్నాడు. అతను మళ్ళీ వాళ్ళ నాన్నని చంపబోతూ ఉంటే అంతలో మన హీరోయిన్లు ఇద్దరు అక్కడికి వస్తున్నారు. హీరో పవర్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం అనుకుని అంకుల్స్ అక్కడి నుండి పారిపోతున్నాడు. ఇప్పుడు అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. అతన్ని పట్టుకోండి అని అంటూ ఉంటే, వద్దు, వాడిని వదిలేయండి, ఇక మీదట నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు అని నాన్న అంటున్నాడు. ఇప్పుడు అందరూ అక్కడి నుండి బయలుదేరిపోతున్నారు. అంకుల్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని యున్బా అడుగుతూ ఉంటే, అది వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, మనకెందుకని నాన్న అంటున్నాడు. యున్బా ఫాక్స్ క్లాన్ కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. నువ్వు బాగా తిను, జాగ్రత్తగా ఉండాలని నాన్న అడ్వైస్ చేస్తూ ఉంటే, నేను మీతో ఉండను కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని యున్బా అంటూ ఉంది. హీరో యున్బాని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తున్నాడు. ఇక అదే సమయంలో కజిన్ కియాన్ తో నీ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక కియాన్ కజిన్ ని చూస్తూ ఉంది. అలా అయితే నాతో పాటు క్యూ మౌంటైన్ కి వచ్చే, అక్కడ యున్బా ఉండదు కాబట్టి మనకి కాస్త బోర్ గానే ఉంటుంది, కానీ మనమిద్దరం కాసేపు కలిసి టైం స్పెండ్ చేయొచ్చని అంటున్నాడు. కియాన్ కూడా ఓకే అంటూ ఉంది. ఇప్పుడు మనకి ఫాక్స్ క్లాన్ ని చూపిస్తున్నారు. అసిస్టెంట్ హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మాస్టర్, సోల్ ఫ్రూట్ ని తిరిగి పొందడానికి ఒక మార్గం దొరికింది. మీరు మీ సోల్ ఫ్రూట్ ని తిరిగి పొందాలి అంటే దానికి మీ ఇద్దరు ఏం తినకుండా పస్తులు ఉండాలని అంటున్నాడు. నేను ఖచ్చితంగా చేయగలను అని యున్బా అంటూ ఉంది. ఇప్పుడు కడ్డీ వెలిగించేసి ఇద్దరు వాళ్ళ పనిని స్టార్ట్ చేస్తున్నారు. టైం అలా గడిచిపోతూ ఉంది. ఫస్ట్ లో యున్బా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్ది డమ్మీ అయిపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలని అంటూ ఉంది. ఏమైంది, నీకు ఆకలి వేస్తుందా అని హీరో అడుగుతూ ఉంటే, లేదు లేదు అని యున్బా అంటూ ఉంది. హీరో వెంటనే ఒక ప్లేట్ లో కేక్ రప్పిస్తున్నాడు. దాన్ని చూడగానే యున్బా ప్లాన్ గురించి మర్చిపోయి ఆ కేక్ ని తింటూ కూర్చుని ఉంది. ఫైనల్ గా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో అని ఇద్దరు పుస్తకాలు తిరిగేస్తూ ఉన్నారు. కానీ ఐడియాలు ఏమీ దొరికినట్టు లేదు. మీ ఏన్షియన్ బుక్స్ ఇంతేనా లేక ఇంకెక్కడైనా ఉన్నాయా అని యున్బా అడుగుతూ ఉంటే, లేదు లేదు, ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అని అసిస్టెంట్ అంటున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.